హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. ఈరోజు అయితే నేను ఇన్షార్ట్లో ఎడిటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ప్లే స్టోర్లో ఇన్షార్ట్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇలా ఇన్స్టాల్ చేసుకుంటే ఇట్లా ఉంటుందన్నమాట సింబల్. ఇది ఓపెన్ చేసి వస్తే వీడియో, ఫోటో, కలర్స్ ఈ మూడింటిని ఎడిట్ చేసుకోవచ్చు. మనమైతే ఫస్ట్ వీడియో ఎడిటింగ్ చూద్దాం. ఇక్కడ న్యూ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. సో ఏదో ఒక వీడియో ఎడిట్ చేసుకుందాం. ఇదన్నమాట వీడియో. ఫస్ట్ మనము ఈ వీడియో ఎలా కావాలంటే ఏ షేప్, యూట్యూబ్కి అయితే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్కి అయితే ఇన్స్టాగ్రామ్, అట్లా మన దేనికైతే ఎంత సైజులో కావాలో అంతది ఫస్ట్ అయితే సెట్ చేసుకోవాలి. నేనైతే ఇన్స్టాగ్రామ్కి సెట్ చేసుకుంటున్నాను. తర్వాత అయితే ఆడియో అయితే జస్ట్ మన దాంట్లో అయితే మ్యూజిక్ ఉంటే కనుక లోకల్ మ్యూజిక్లోకి వెళ్ళి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మనకి వీడియోలోది ఆడియో కావాలంటే కనుక మన దగ్గర వీడియో ఉంటే కనుక ఆ వీడియో తీసుకుని దాని ఆడియో డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత అయితే మ్యూజిక్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇప్పుడు కౌంట్ డౌన్, ఇవన్నీ మ్యూజిక్ ఎఫెక్ట్స్ అన్నమాట. మధ్య మధ్యలో సౌండ్స్ అవి పెట్టుకోవచ్చు. ఇదైతే రికార్డ్. మనం ఏదైనా దేనికన్నా వాయిస్ ఓవర్ కానీ అట్లా ఇచ్చేటప్పుడు ఇలా రికార్డ్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఇది స్పీచ్. ఇక్కడ ఏదైనా కంటెంట్ రాస్తే మనకి ఏదైతే సెట్ అవుతుందో, సపోజ్ పవర్ఫుల్, ఎన్హాచింగ్, చార్మింగ్ అట్లా ఏ సెట్ అయితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే స్టిక్కర్ అన్నమాట. స్టిక్కర్స్ ఉంటాయి చాలా. అది ఏ స్టిక్కర్ యూజ్ అయితే ఆ స్టిక్కర్ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ వద్దనుకుంటే డిలీట్ చేసేయచ్చు అండ్ బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అయితే టెక్స్ట్. మనకి ఏ టైప్ ఆఫ్ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ ఫాంట్ సైజెస్ అట్లా అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. సో మనకి ఎలా కావాలంటే అట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా టైపింగ్లో కావాలంటే టైపింగ్, అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి గాయస్. ప్రతిదీ చూడొచ్చు. అండ్ ఇక్కడైతే కెప్షన్స్. ఇట్లా మనం ఏదైనా కెప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలంటే అట్లా మనకి ఏ స్టైల్ కావాలంటే ఇక్కడ ఉన్న ఫాంట్స్ అన్నీ యూజ్ చేయొచ్చు మనం. ఇది ఏ స్పీచ్ చూసారు కదా ఇందాక. ఇది డీటెయిల్ మనకి ఎక్కడైతే బ్లర్ కావాలంటే అక్కడ ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా ఆప్షన్స్. ఇదైతే ఇలా భూతద్దం తెలుసు కదా, అలా అనమాట. ఎక్కడైతే మనం జూమ్గా కనిపించాలంటే అక్కడ ఏమన్నా కామెడీ వీడియోస్ చేస్తున్నప్పుడు కానీ అట్లా చేయవచ్చు. డూడిల్ అంటే ఇప్పుడు మనం ఏదో ఒక దాన్ని తీసుకుని ఇట్లా జస్ట్ మనం అలా ఏది కావాలంటే అది. నెక్స్ట్ అయితే ఎఫెక్ట్స్ అన్నమాట. ఎఫెక్ట్స్లో మనకి ఎఫెక్ట్ కావాలంటే ఎఫెక్ట్ యూజ్ చేయొచ్చు. చూసారు కదా, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి గ్యాస్. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్నమాట. షేక్, ఫిల్లింగ్, ఇవన్నీ బాగుంటుంది గాయస్. ట్రై చేయండి ప్రతిదీని. అయితే ఫిల్టర్స్, మనకి ఏది ఫిల్టర్ బాగుంటే ఆ ఫిల్టర్ యూజ్ చేసుకోవచ్చు, కానీ ఒరిజినలే బాగుంటుంది. అడ్జస్ట్ కాంట్రాస్ట్ అట్లా మనం చేసుకోవచ్చు. ఏదైతే అది ఇవన్నీ అంతే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు వీడియో పైన ఫోటో కానీ వీడియో కానీ కావాలంటే కనుక మనం యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది ఇట్లా వీడియో అయితే వీడియో ఏదైనా పర్లేదు, అట్లా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ప్రీకట్.
మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలంటే అక్కడ నుంచి అక్కడికి అట్లా కట్ చేయొచ్చు అలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్. ఇప్పుడు ఇక్కడ వరకే కావాలనుకో, ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ వరకే కావాలనుకో ఇక్కడ స్ప్లిట్ చేసి ఇది డిలీట్ చేసేయచ్చు అట్లా అనమాట. మనం వీడియో డిలీట్ చేసారంటే డిలీట్ ఆప్షన్. వాల్యూమ్ పెంచవచ్చు, తగ్గొచ్చు, మన ఇష్టం. ఇక్కడ స్పీడ్, మన వీడియోని స్పీడ్ చేయొచ్చు, మన వీడియోని స్లో చేయొచ్చు. అండ్ ఇంకా కర్వ్స్ అనమాట, ఎక్కడెక్కడ స్లో అవ్వాలి, ఎక్కడెక్కడ స్పీడ్ అవ్వాలి, అవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇదైతే యానిమేషన్ గైస్. ఇట్లా అనమాట, ఇవన్నీ యానిమేషన్స్, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. ఏ కట్ అంత యూస్ అవుతుంది అండ్ ప్రో కూడా. అండ్ మనకి వీడియో ఎక్కడి వరకు ఇట్లా క్రాప్ చేసుకోవచ్చు మనకి అది అవసరం లేకపోతే కనుక. ఇట్లా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు ఇలా కట్ అవుట్ ద్వారా. అండ్ మాస్క్ అనమాట, ఇట్లా ఇట్లా కావాలంటే ఇలాగా, ఇలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో యూజ్ అయితే యూజ్ చేయండి, ఆపోజిట్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. నేను ఒకవేళ ఇది ఒకటి ఉంది కదా గాయస్, దీని బదులు నాకు వేరే వీడియో కావాలి. సో మనం ఏం చేయాలంటే అప్పుడు రిప్లేస్ చేయాలి, రిప్లేస్ చేసి వేరేది పెట్టచ్చు అనమాట. సెపరేట్ చేసింది కదా ఇట్లా. నెక్స్ట్ వాయిస్ ఎఫెక్ట్స్, ఇది అన్సపోర్టెడ్ అంట, డూప్లికేట్ ఉంది కదా గాయస్, ఇదే మనకి మళ్ళీ కావాలంటే డూప్లికేట్ క్లిక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇది రొటేట్ కావాలనుకో, సో రొటేట్, ఫ్లిప్, ఇవన్నీ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయండి గైస్. ఫ్రీజ్, రివర్స్, ఈజ్, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. ఇదైతే ఇన్ షార్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఈజీ అనమాట. మనకి యూట్యూబ్లో వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ బాగా యూజ్ అవుతుంది, క్లారిటీ కూడా బాగుంటుంది అనమాట. అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే మీకే అర్థమవుతుంది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇది. ఇంకా మీకు దీనికోసం డీప్గా కావాలంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.